సాయిరామ్ నాన్న. కృష్ణాస్ బర్త్ స్టోరీ చెప్పు. అనగనగా ఒక ఊరు అక్కడ మధ్యలో ఉంటుంది. మధ్యలోకి రాజు రాజు పేరు ఉగ్రసేన. ఉగ్రసేనకి ఒక బ్యాక్షన్ పేరు కంచ. కంచకు ఒక చెల్లి పేరు దేవకి. కంచ దేవకి ఎవరిని పెళ్లి చేసుకుంది? వసుదేవని. కంచ హస్బెండ్ పెళ్ళి అయ్యాక హస్బెండ్ని కూర్చోబెట్టుకు వెళ్తూ అంటారు. అంటే స్కై నుంచి వాయిస్ వినిపిస్తాయి. హే కంచ, దేవకి పుడతారు, నేను స్మాష్ చేసిస్తారు అంటారు. ఇప్పుడు కంచకి కోపం వస్తుంది. కోపం వచ్చి కంచ చేపట్టుకొని దాంట్లో పెట్టిస్తారు. అప్పుడు ఎవరు బయట రాకుండా చూసుకోండి అంటారు. అప్పుడు కంచ బేబీ వస్తే నాకు వచ్చి చెప్పండి. అప్పుడు బ్యాగేజ్ ఓకే అంటారు. అప్పుడు బేబీ ఊవే ఇస్తారు. బేబీ అని ఏడ్చినప్పుడు బ్యాగేజ్ చెవులు వింటారు. విని బ్యాగేజ్ చెప్తారు. బేబీ సౌండ్ వస్తుంది. అప్పుడు దేవి లంచ్ చేసుకుంటూ వస్తారు. వస్తే అప్పుడు కంచుడు బేబీని ట్రై చేస్తారు. అయ్యో, స్మాష్ చేస్తాడా? అలాగా 1 బేబీ, 2 బేబీ, 3 బేబీ, 6 బేబీ, 7 బేబీ స్మాష్ చేసిస్తారు. అయ్యో, అప్పుడే ఒకరోజు శ్రావణ మాస అష్టమి రోజు బిగ్ బిగ్ థండర్స్, బిగ్ క్లౌడ్స్ ఉంటాయి. అప్పుడే కృష్ణుడు మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. వసుదేవ నీకు కృష్ణుడు పుట్టారు. ఆ కృష్ణుని బాస్కెట్ లో పెట్టుకొని గోకులంలో యశోద పక్కన బొజ్జు పెట్టు అని చెప్తారా? అప్పుడు వసుదేవ ఏమంటారు? ఓకే అంటారు. అని బేబీని బాస్కెట్ లో పెట్టుకుంటారు. వెళ్తూ ఉంటారు. డోర్స్ క్లోజ్ ఉంటాయి. అప్పుడు కృష్ణ డబ్బులు చేసిస్తారు. చేస్తే ఓపెన్ అయిపోతాయి డోర్స్. బయట బ్యాడ్ కేసు పట్టుకుంటారు. ఎలా పచ్చుంటారు? అలా పచ్చుంటారు. అప్పుడు వసుదేవుడు చిన్నగా వెళ్తాడు. అప్పుడు ముందు యమునా లెవెల్ ఉంటాయి. అమ్మో, ఎట్లా వెళ్ళాలి అంటాడు. అప్పుడు 11 వర్షాలు నాకు వేస్తావా అంటారు. అంటే అప్పుడు ఓకే వేస్తాను నేను అంటారు. అప్పుడు కృష్ణుడు వాటర్ పడుతున్నాయి అంటారు. కృష్ణుడు ఫేస్ మీద. అప్పుడు హరిశము ఎలా వస్తారు. వచ్చి ఎలా పెట్టారు. అమృల లాగా
ఎలా పెడతారు. పెడితే పెడితే కృష్ణుడు అంటూ వాటర్ పడట్లేదు అని థింక్ చేస్తారు. కృష్ణుడా నా ఫేస్ మీద ఎందుకు పడట్లేదు అని థింక్ చేశాడా? అప్పుడు ఇప్పుడు చూస్తాడా వసుదేవుని? ఆదిశేషుని చూస్తారు. సారీ, ఆదిశేషుని చూస్తాడు. చూస్తే థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఆదిశేష అంటాడు కృష్ణుడు. అప్పుడు ఆదిశేషుడు ఏమంటాడు? ఆదిశేష వెల్కమ్ అంటారు. అని అని ఎవరెవరు వెళ్తారు? ముగ్గురు ఆదిశేష, కృష్ణుడు, వాసుదేవుడు వెళ్తారు. ఎక్కడికి? గోకులంకి వెళ్తారు. వెళ్ళి కృష్ణుడు బొజ్జు పెడతారు. బొజ్జు పెట్టి గర్ల్ బేబీని మళ్ళీ మళ్ళీ బాస్కెట్ లో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారా? బ్యాక్ వచ్చేస్తారు. ఎక్కడికి? యశోద. మళ్ళీ బ్యాక్ మధురాకి వచ్చేస్తారా? మధురాకి వచ్చేస్తారు. వచ్చేస్తే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అయిపోతే బేబీ ఉబే ఉబే వేస్తుంది. అప్పుడు మళ్ళీ బ్యాగ్ గెస్ట్కి వినిపిస్తుంది. వింటారు. విని కంచకి చెప్తాడు. కంచా బీబీ వచ్చేసింది అంటారు. ఇప్పుడు కంచా లండ్రాన్ చేసుకుని వచ్చేస్తాడు. దేవుడి దగ్గర బీబీ ఉంటే ఇవ్వు దేవకి అంటారు. అప్పుడు కంచా అన్నయ్య ఇవి ఏం చేయొద్దు, ఇది గోల్ బీబీ, ఏం చేయొద్దు అంటారు. దేవకి అంటుందా? అప్పుడు కంచా నో స్మాష్ చేస్తాడు అంటారు. అప్పుడే దుర్గమాత అయిపోతుంది. బేబీయా? గర్ల్ బేబీయా? అయ్యేమంటుంది? హే కంచా, నీకు నువ్వు బ్యాడ్ గాయ్, నేను ఆ బేబీ కాదు అంటారు. ఆ బేబీ బిగ్ అవుతుంది, నేను స్మాష్ చేసిస్తారు. ఆ బేబీ ఎక్కడికి వెళ్ళింది? ఆ బేబీ గోకులంలో ఉంది అంటారు. అప్పుడు అని వసుదేవ్ ఏం చేశాడు? ట్రిక్ చేశాడా? అప్పుడు కంస హెడ్ పట్టుకుంటారు. పట్టుకొని వద్దు నో 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 అంటాడా? అంటే అక్కడ యశోదమ్మ దగ్గర కృష్ణయ్య బొజ్జుంటాడా? అందరు ఏం పాడతారు? మక్కనలో అందరిలో యశోద లాల గోపాల నంద శ్యామ గోకుల గోవింద నందలాల హే నందలాల హే గోపాల బృందావనకి నందకి మురళీనోళం గోపాల మేషరమ తవ గోవింద విఠల రాధిక గోపాల నందలాల హే నందలాల హే గోపాల. ది ఎండ్ స్టోరీ అయిపోయింది. ఐ లవ్ యూ శ్రీకృతి. నేనెవరు? అత్త పేరేంటి? మొదటి అత్త. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.